ఆళ్లవై జిల్లా పెనుగులూరు మండలం ఓబిలి స్కూలు ఆవరణంలో దొంగతనం కాబడిన వినాయక విగ్రహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు పెనుగులూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కొండూరు క్రాస్ రోడ్డు వద్ద 10 మంది మగవారిని 3 మహిళలతో పాటు 13 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని, గుప్త నిధుల కోసం నందలూరు మండలం మందన గోపాలపురానికి చెందిన చుక్కా రవి మరికొంతమంది గత నెల 23వ తేదీ రాత్రి అందరూ ముఠాగా ఏర్పడి ఓబిలి స్కూలు వద్దకు చేరి వేకువజామున సదరు వినాయక విగ్రహాన్ని ఈడ్చుకుంటూ ఓదేటివారిపల్లి గ్రామానికి వెళ్లి దారిలో ఒక ట్రాక్టర్లో ఎక్కించుకుని అక్కడి నుంచి ఈటి మార్పురం చెరువు వెళ్లి అక్కడ విగ్రహాన్ని దింపి గుప్త నిధుల కోసం పూజలు చేసి సమ్మెటితోటి విరగొట్టగా సదరు వినాయక విగ్రహంలో ఎటువంటి నిధులు లేకపోవడంతో విగ్రహాన్ని అక్కడే ఉన్న కుంటలో పడివేసినట్లు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఒక ట్రాక్టర్, ఒక ఇన్నోవా కారు, 4 మోటార్ సైకిళ్లు, ఒక సమ్మెట సీజ్ చేసి రిమాండ్కి తరలించారు. ఇక్కడికి వచ్చి అందరూ కలిసి వచ్చి ఒక ట్రాక్టర్ని తీసుకొని వచ్చారు. 4 మోటార్ సైకిళ్ళు, ఒక ఇన్నోవా వాహనం, అందరూ కలిసి వచ్చి ఆ విగ్రహాన్ని పెకిలించి దాన్ని తాడుకు కట్టుకొని తీసుకొని పోయి మెయిన్ రోడ్డుకి తీసుకొని వచ్చి ఆ ట్రాక్టర్లో తీసుకొని ఈటిమాపురం చెరువు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టి చూస్తే దాంట్లో ఏమీ లేవు. దీనికోసమని ఆ పూజలు చేసే పూజారి, తాంత్రిక విద్యలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఒక 3 మహిళలు ఉన్నారు, 2 వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా నెల్లూరుకు చెందిన వాళ్ళు. వాళ్ళని ఈ మెయిన్ వ్యక్తి ఎవరైతే రవి అనే అతను ఉన్నాడో, నందలూరు మండలానికి సంబంధించిన వ్యక్తి, వీళ్ళందరినీ సమకూర్చుకొని దీంట్లో ఏమైనా గుప్త నిధులు ఉంటాయేమో అనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఈటిమాపురం చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని ముక్కలుగా చేస్తే దాని లోపల ఏం దొరకలేదు. బాగా చిన్న ముక్కలుగా ఉన్నాయి. కొన్ని పెద్ద ముక్కలు మాత్రము వినాయక స్వామి తొండము, కాలు, ఇవి భుజము, మొహంలో ఒక భాగం కనబడేటట్టున్నాయి. మిగతా ఉంది చిన్న భాగాలుగా ఉండిపోయాయి. ఈరోజు ఉదయం వాళ్ళని అందరినీ కొన్ని అరెస్ట్ చేసేసి ఎందుకు చేశారు ఏంటి అంటే దాంట్లో ఈ విధంగా బంగారు ఉంటుందనే ఉద్దేశంతో మేమందరం కూడగట్టుకొని చేశాము. కానీ బంగారు ఏమీ దొరకలేదు అని చెప్పినారు. కాకపోతే గుప్త నిధులను తవ్వేది నేరమే, దానికోసం ప్రయత్నించడం నేరమే. కాబట్టి మేము వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి ఈరోజు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు చూపించిన విగ్రహాల ముక్కల్ని, తర్వాత వాళ్ళు నేరానికి చేసేదానికి ఉపయోగించబడిన ఒక ఇన్నోవా కారు, ఒక ట్రాక్టరు, 4 మోటార్ సైకిళ్ళు, మరియు ఆ పూజారి దగ్గర బ్యాగ్లో వెతికితే అతని దగ్గర ఒక టెంకాయ, నిమ్మకాయలు, చిన్న పుల్లలు అవన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి పూజలు చేసేవారు. దీనికి తోడు దానిలో 3 మహిళలు కూడా ఇటువంటి వ్యవహారాలు ఇంతకుముందు కూడా చేసేవారని చెప్పి ఒప్పుకున్నారు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడంతా. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది.